మరి అనేక కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. ఎంతోమందితో విదేశీయులతోనూ ఇతర రాష్ట్ర ప్రముఖులతోనూ మనం ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం. మరి ఈ క్రమంలో ఎట్లా మనం మాతృభాషను పరిరక్షించుకుంటూ ఎలా చలామణి అవ్వాలి అంటే మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు అందరూ ఇవాళ రోజుల పిల్లలు, తప్పులేదు. కానీ మాతృభాషని ఆప్షనల్ సబ్జెక్టుగా చేయకండి దయచేసి. మాతృభాషను ఆప్షనల్ సబ్జెక్ట్ చేయకండి. నేర్పండి మీ పిల్లలకి. పాఠశాలలో మీరు ఎన్ని భాషలైనా పిల్లలకి నేర్పండి. వాళ్ళకి ఐక్యూ ఉంటుంది, నేర్చుకుంటారు చక్కగా. అప్ టు 10th క్లాస్ కనీసం మాతృభాష అనేటువంటిది ఒక కంపల్సరీ లాంగ్వేజ్ ఉండాలి. దానివల్ల అందులో చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళకు. మన గొప్ప గొప్ప కవులు, మన గొప్ప గొప్ప మేధావులు వాళ్ళు సాధించినటువంటి మాతృభాషలో వారు సాధించినటువంటి అనేక ఘనతలను ఒక్కొక్క పుస్తక పాఠ్యాంశంగా చేర్చండి. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకు మాతృభాష మీద ప్రేమ, చదవాలనే ఒక జిజ్ఞాస, అందులో బోల్డు పదాలు ఇవన్నీ కూడా వారికి ఒక స్వాధీనం అవుతాయి. ఎప్పుడైతే వాళ్ళు మాతృభాషలో పట్టు సాధించారో ఇతర భాషల్లో ఈజీగా సాధిస్తారు. ఆంగ్లం ఏంటి, హిందీ ఏంటి, మనం భారతీయులుగా పుట్టినందుకు ఈరోజు మన పిల్లలు కనీసం 3 భాషలు, మాతృభాష, ఆంగ్లము, హిందీ, 3 మీరు ప్రావీణ్యం సంపాదించండి దయచేసి చెప్తున్నా. మనం ఒక మాతృభాషనే మనం నేర్చుకుంటే మనం ఇతర భాషలకు ద్వేషం కాదు, మనం దూరం కమ్మని కాదు. మాతృభాషని గౌరవించుకుంటూ మాతృభాష నీ యొక్క జీవన శైలిని, నీ యొక్క పరంపరని, నీ యొక్క సంస్కృతిని, వీటన్నిటినీ తెలియజేస్తుంది నీకు మాతృభాష. మిగిలిన భాషలు నీకు అన్ని రకాలుగా, నీకు ఎక్కడికి వెళ్తావో, ఎక్కడైతే నీకు మాతృభాష అక్కడ వ్యవహారంలో చలామణి కాదో అక్కడ నువ్వు పరాయి భాషను ఉపయోగించుకుంటావు. ఆ విధంగా మీరు ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇది మన మాతృభాష గురించి. తరువాత మన టాపిక్ ఇవాళ న్యాయ పరిపాలనలో తెలుగు భాషని మనం ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడే నా సోదరులు ఇద్దరూ చెప్పారు, నగేష్ భీమపాక అండ్ జస్టిస్ మన్మోహన్రావు గారు ఇద్దరు కూడా చెప్పారు వారు పడ్డటువంటి, వారికి ఎదురైనటువంటి కష్ట సుఖాలు, వీటిల్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఒక తీర్పు ఇవ్వడానికి. కరెక్టే. ఈరోజు ఉన్నటువంటి సాంకేతికని, సాఫ్ట్వేర్ డెవలప్మెంటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటి ద్వారా కూడా ఇప్పుడు అన్ని తీర్పులను కూడాను మనం తెలుగు భాషలో అందించాలనేటువంటి ప్రయత్నం మా హైకోర్టు పరంగా అందరం ఆలోచిస్తున్నాము. దానికి ఎలా చేయాలని చూస్తున్నాం. మెయిన్గా చాలా వాటికి ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక వర్డ్ అందరికీ ఒకే రకంగా అర్థమవుతుంది. ఒక వర్డ్ తీసుకుంటే, ఒక టెక్నికల్ వర్డ్ కానీ ఒక ఇంగ్లీష్లో ఒక పదం తీసుకుంటే అందరికీ ఒకే రకమైన మీనింగ్ వచ్చేటట్టుగా మనం కన్వే చేయొచ్చు. మరి తెలుగులో చేయాలంటే అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. దానికోసం దాన్ని స్థిరీకరించాలి. ఆ పర్యాయ పదాలని తెలుగులో మనం కొన్ని స్థిరీకరించాలి, స్థిరత్వం చేయాలి. ఈ పదానికి ఇది వాడాలి, ఈ పదానికి వాడాలి, ఈ తర్జుమా. దీనికి కొంత చాలా కృషి అవసరం. ఇప్పుడున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో అన్నీ క్లారిటీ రావటం లేదు. దీనికోసం మీరు పూర్వం మనం ఇప్పుడు చరిత్ర తిరగవేస్తే పూర్వం బ్రిటిష్ వారు కూడా తెలుగులో తీర్పులు చెప్పారు. వాటికి కారణం, దానికి ఒక కారణం ఉన్నది. పూర్వం కింద కోర్టుల, జిల్లా కోర్ట్స్లో ట్రాన్స్లేటర్ పోస్టులు ఉండేవి. అవి తర్వాత మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతీయులు, మన వాళ్ళు న్యాయమూర్తులు అవటం అయిన తర్వాత స్లోగా ఆ ట్రాన్స్లేటర్ పోస్ట్ అవసరం లేక తీసేశారు. ఇప్పుడు మళ్ళీ మాతృభాషలో మనం అఫీషియల్గా మనం తీర్పులు చెప్పాలంటే మళ్ళీ ట్రాన్స్లేటర్ పోస్టులు అవసరమైనటువంటి పరిస్థితి కోర్టులలో, ప్రత్యేకంగా కింద కోర్టులలో కావాల్సిన పరిస్థితి ఉన్నది. మరి దానికి సంబంధించినటువంటి ఆ తెలుగులో పట్టు, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయగలిగిన పట్టుతో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం ఎంచుకోవాల్సి వస్తుంది. ఇదొక ప్రధానమైనటువంటి ఈ సమస్యకు పరిష్కారం ఒకటిగా నాకు బోధపడుతూ ఉంది. అలాగే కింద కోర్టులలో మరి కక్షిదారులు
ఒక ఇంగ్లీషు రాని వాళ్లకు తెలుగులో మాట్లాడే వరకు, తెలుగులో సాక్ష్యం చెప్పేవారికి తెలుగులోనే వాళ్ళు సాక్ష్యం తీసుకుంటారు, దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో తర్జుమా చేసి రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి ఆధునిక సాంకేతికమైన సాఫ్ట్వేర్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఉపయోగించుకొని మనం యాజ్ ఇట్ ఈస్గా కూడా మేము అవి రికార్డ్ చేసేసి తర్వాత వాటిని ట్రాన్స్లేషన్ చేసుకోవటం బికాస్ ఈవెన్ వాళ్ళు తెలుగులో సాక్ష్యం చెప్పిన, వాళ్ళు తెలుగులో వాదనలు వినిపించిన యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ జడ్జి గారికి అవైలబుల్గా ఉండేటట్టుగా రికార్డెడ్గా ఆడియో విజువల్స్తో సహా పొందుపరచడం జరుగుతోంది. ఇప్పుడు డిజిటైజేషన్ ఇవన్నీ కూడా చేస్తున్నాము. దీంట్లో కొంత విప్లవాత్మక మార్పుని త్వరలోనే ఈ ఆధునీకరణ అటువంటి ఈ కంప్యూటరైజేషన్, డిజిటైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉపయోగించుకొని మనం త్వరలోనే ముందుకు సాధిస్తామని ఆశిస్తూ ఈ ఆంధ్రావని, ఈ ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలందరూ బాగుండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.